ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మన లింగపురం గ్రామానికి, మన గ్రామస్తులకు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ జ్యోతులు లాంటి మీరు ప్రతి కుటుంబానికి ఒక దైవికమైనటువంటి వెలుగునిచ్చే కాంతిపుంజాలు లాంటి మీకు మిమ్మల్ని పిలిచి ఆహ్వానించి ఈ యొక్క ఆర్థిక అక్షరాస్యత మీద మనకు అద్భుతమైన పాఠ్యాంశాన్ని ఒక చిన్న స్కూల్ పిల్లల మాదిరిగా మన దగ్గర నుండి నేర్పుతున్నటువంటి ఆర్బీఐ సంస్థకు, అదేవిధంగా ఆ యొక్క సౌజన్యంతో మన గ్రామ సంఘ అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా ఓబీ ఈసీ సభ్యులు, సంఘ లీడర్లందరికీ పేరు పేరున మా సంస్థ తరఫున, నా తరఫున మీకు నమస్కారం తెలియజేస్తున్నాను. మీకు అర్థమైంది, కానీ నేను అంతసేపు మాట్లాడు కేవలం 5 ముక్కలు మీకు మళ్ళీ మర్చిపోకుండా ఉండడానికి మీ భాషలో చెప్తాను. ఓకే, ఈ ఆర్థిక అక్షరాస్యత అంటే కొత్తగా అనిపిస్తుంది మనకు, కానీ ఈ అక్షరాలను మనం ఎప్పుడో పూర్వమే నేర్చుకున్నాం. అన్ని రైతు కుటుంబాలు ఎంత చెప్పడం చెడ్డప్పుడు ఈ అప్పు మనం చేయాలంటే ఈరోజు మనం అప్పుకు వడ్డీ కడతాం. బ్యాంకులో కట్టే వడ్డీ కన్నా ఒక పైసా ఎక్కువ సంపాదించేటట్టుగా నీకు ఆలోచన ఉంటేనే అప్పు చేయాలి, లేకపోతే చేయాలి. ఫస్ట్ కండిషన్, నువ్వు ఏ పని చేయకుండా బ్యాంకుకు రూపాయి వడ్డీ కట్టాలి. సుమారు పులుగుతో చెప్తాను, నువ్వు 2 రూపాయల మందం సంపాదించే కార్యక్రమం చేసినప్పుడే అప్పు చేయాలి. మన అప్పు అది మంచి అప్పు అవుతుంది. మరి బిడ్డ మ్యాచ్డ్ అయిందని, మనవరాలకు ఇంకేదో చేయాలని, ఇళ్ళకి వచ్చినప్పుడు రంగరంగ వైభవంగా అందరికి పార్టీ చేయాలని చెప్తే మంచి అప్ప చెడ్డప్పు. అది చెడ్డప్పులు నా మహిళా సంఘాల సభ్యులు చేయాలనే నమ్మకంతో ఆర్థిక శాస్త్రవేత్తలకు పాఠాలు చెప్పే స్థాయికి వెళ్ళిపోయింది. మీ రూపాయికి 100 పైసలు ఉన్నాయని నమ్ముతారు. అదే మా జేబులు వస్తే 500 నోటు ఒకటే ఉంటుందని ఫీల్ అవుతారు. 1 రూపాయికి 100 పైసలు, పైసలు లెక్క చెప్పుకుని ఆ లెక్క పత్రంతో నడిపించే శక్తి మీకున్నది. ఇంకా కొన్ని మనం నేర్చుకోవాలి. మంచి అప్పులు చేస్తున్నాం. మంచి అప్పులలో మనం 4 సూత్రాలు ఉంటాయి. అంటే మన ప్రాజెక్టు తరఫున 4 సూత్రాలు నాన్ నెగోషియబుల్. ఇవి మర్చిపోతాం. మన ఖర్చులు తగ్గియాలి. అప్పు తీసుకున్న వెంటనే ఏం చేయాలంటే ఖర్చులు తగ్గియాలి. ఇదివరకు నువ్వు 100 రూపాయలు ఖర్చు పెడితే ఇప్పుడు అప్పు తీరేదాకా 70 ఖర్చు పెట్టాలి. ఎందుకంటే అప్పు తీరాలి కదా. ఖర్చులు తగ్గియాలి, ఆదాయం పెంచాలి. ఇదివరకు నువ్వు 500 సంపాదిస్తే అప్పు తీసుకున్నాక 600 సంపాదించాలి, 700 సంపాదించాలి, 2000 సంపాదించాలి. నీ సంపాదన నీ ముఖంలో కనబడాలి, తర్వాత నీ మెడ మీద కనబడాలి, అంటే బంగారు పురుషుల రూపంలో కనబడాలి. మూడోది ఏంటంటే నీ మోటు కష్టం, నీ శ్రమ తగ్గాలి. ఆదాయం వస్తానని ఇష్టం వచ్చినట్టు ఇలా 8 గంటలు పనిచేస్తే రేపు 16 గంటలు పనిచేస్తుంది. నువ్వు అలసిపోవద్దు, నీ ఆరోగ్యం మంచిగా ఉండాలి. నా కోరిక అప్పు దొరుకుతుంది, ఆదాయం చేస్తాను. ఇదివరకు 1 జత చేసినావు, ఇప్పుడు 2 జతలు చేసినావు, ఇప్పుడు ఉపవాసం పని చేస్తాను, పైసలు వస్తాయి. అద్దు, మనం సంతోషంగా లేని పైసలు మనకెందుకమ్మా? మన పని శ్రమ తగ్గాలి, ఆధునికరణ వైపు పోవాలి, ఇంకా 4 రక్కలు పెట్టుకోవాలి. లాస్ట్ ఏంటంటే పని దినాలు పెరగాలి. ఇదివరకు మనము వర్షం చుక్క పడితే పనిచేసే చేయాలి. ఇప్పుడు అట్లా కాదు, 365 రోజులు పనిచేసే స్థాయికి మనం వెళితే మనం గొప్పలమైంది. ఇప్పుడు మనం ఇట్లాంటి కార్యక్రమాలు మంచి అప్పులు తీసుకొచ్చి చేసినప్పుడు ఒక్కొక్కరికి 2-3 కూడా ఉన్నాయి, కానీ ఒక్కటైతే ఖచ్చితంగా ఉన్నది. 0 అకౌంట్ కొన్ని చేసినప్పుడు ఆ 0 అకౌంట్ను మీరు మళ్ళా మీ జనరల్ అకౌంట్కి మార్చుకోండి. ఎందుకంటే 0 అకౌంట్తో చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మనకు. ఎందుకంటే సార్ వాళ్ళు 10,000 కంటే ఎక్కువ ఇయ్యరు, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్కరు ట్రాన్సాక్షన్ ఒక్క రోజుకే 20,000, 30,000 జమ చేసే పరిస్థితుల్లో మీరు ఉన్నారు. కాబట్టి మీ స్థాయి పెరిగింది కాబట్టి మీరు ఆ అకౌంట్ బూజు దులిపి ఏం చేయాలి, 500 రూపాయలు దాన్ని వేసేసి రెగ్యులర్ అకౌంట్కి మార్చుకోవాలి. తర్వాత ఇన్సూరెన్స్ స్కీమ్లు అయితే అందరికీ మేము అప్పుడు అటాచ్ చేసినాము. ఒక్కసారి బ్యాంకు మీద ఎదురుకాడిపోయి, సారు మా ఊళ్ళో నిన్న మీటింగ్ పెట్టి ఆ ఇన్సూరెన్స్ ఉన్నాయా లేవో చూడు. అయ్యో లేవండి, గట్టిగా లేవు సార్, ఇదివరకు చేసుకున్నా కదా, మళ్ళీ ఇప్పుడు చెయ్యి. అంతే, ఇక వేరే ముచ్చట్లేదు. ఫ్రీగా ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము మీకు ఇన్సూరెన్స్ ఇస్తాను. మనిషి పెళ్లికి 6 నెలల ముందు దాసమంతా తయారు చేసుకుంటారు. సాగు ఎవరైనా చేసుకుంటారో చెప్తుంది. అట్లా చేసుకుంటాం అయితే ఇన్సూరెన్స్ అవసరం లేదు. మళ్ళీ సాగు కూడా నీకు చెప్పేస్తే అవసరం లేదు. ఇలా సాగుడు మనం మాట్లాడుకోవాలి. ఎప్పుడు అందరం చచ్చిపోయడం లేదు, కానీ ఇది మాట్లాడు, ఇది ఒక్కటి మాట్లాడు. ఎవరైనా చచ్చిపోతే ఇన్సూరెన్స్ ఉన్నదా అని అడుగుతాం. మనం అనుకుంటా ఏం చేస్తాం, బియ్యం చెప్పి అన్నం అనుకుంటామా, కుట్టుపడతామా, ఒక సేర్సోలను అది కాదు.
మన పూర్వీకులు మనకు తెలియకుండానే పొదుపును నేర్పిండ్రు, ఒక పద్ధతిని నేర్పిండ్రు. ఆ పద్ధతి నీకు నాకు ఎందుకు లేదు? మనం ఎదుగుతానం అనుకున్నాం కదా, అభివృద్ధి అవుతానం అనుకున్నాం కదా, మనం నిజంగా అభివృద్ధి అవుతానమా వెనకపోతానమా అనేది ఆ ఒక్క ముచ్చటి కాంచెలు మిమ్మల్ని తీసుకొస్తాను. కొప్పు కొట్టేది, ఆ చాటల పడ్డ ఆ కొప్పు బియ్యాన్ని వాడకపోయేది, ఒక కుండలో పోసేది, దాన ధర్మాలు చేసేది, లేదా వేరే వాటికి వాడుకునేది. నిత్యం వాడే కుండ వేరు, అవునా? రోజు వంటగా తినే కుండ వేరు. తర్వాత ఇంట్లో ఇంకొకటి గాజాలో పెద్ద పెద్ద గోళంలాగా ఒకటి ఉండి అది గాజు, అది 3 నెలల దాకా 4 నెలల దాకా దాంట్లో గాజం దాచుకునేది. ఇంకోటి ఏంటిదమ్మా, వెదురు కట్టలతోటి పెద్దగా ఉండేది గుమ్మి, గుమ్మి ఉండేదా? చూసిందా? ఆర్థిక అక్షరాస్యత కొత్త కొత్త పేర్లు పెట్టుకుని మనం చేసుకుంటాం. అక్కడనో రోజు వాడే కుండ ఖచ్చితంగా దాంట్లో వారం రోజులు సరిపడే బియ్యం ఎప్పటికి ఉంటాయి, గాసం ఎప్పటికి ఉంటుంది, వారం రోజుల దాకా తింటారు. అయిపోతుంటే ఇంకో కుండలు మళ్ళీ నింపేది. అది ఖాళీ ఉండదు. ఖాళీ ఉన్నా మనం ఏమనేది అంటే నిండుకున్నది అనేది మనం ఒప్పుకోకపోయేది. అంత పేదరికంలో ఉన్నా మనం అంత పొదుపు చేసిన వ్యవస్థ మనది, ఆ రక్తం మనం ఒంట్లో ఉన్నది. ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆర్థిక అక్షరాస్యత ఈజీగా అవుతుంది. వారం రోజులు సరిపడా ఆ కుండలు. ఇంకోటి ఏం చేసేది, గాజాల నుంచి పోసేది. అది 3 నెలల నుండి 6 నెలల వరకు వాడుకునేది, అవునా? తర్వాత ఇంకోటి, ఈ సంవత్సరం అంతా కాలం పోతే వచ్చే కాలం ఎట్లాంటిది వస్తుందో తెలియక వర్షం కొట్టి చెట్లు చేను పంట చేతికి వచ్చేదాకా ఆ గాయ కుమ్మి జోలికి పోగిపోయింది, అవునా? అమ్మ, మనం సంపాదించే డబ్బు కూడా ఈ నవీన కాలంలో మనం మన జేబులు కానీ, మన చేతులు కానీ, మన సైసంచులు కానీ, మన ఇంట్లో కానీ కనీసం వారం రోజులకు సరిపడే పైసలు మన చేతులలో ఉండాలి. ఇది ఫస్ట్ సూత్రం, ఇచ్చిన ఇస్తారు. సెకండ్ సూత్రం ఏంటంటే, తర్వాత 3 నెలల నుండి 6 నెలల దాకా నీకు పొదుపు ఖాతాలు ఉండాలి. లేకపోతే ఆ ఖాతాకు అర్థమే లేదు. తర్వాత ఏం చేయాలంటే, వచ్చే సంవత్సరం అన్నం చూసినామా, వచ్చే సంవత్సరం కాలం పెట్టుకుంటో తెలియదు, అంటే రేపు రోజులను పెట్టుకుంటావో తెలియదు. ఇలా మన మరణాలన్నీ కూడా సహజ మరణాలు ఒక్కటే లేవు. సహజ మరణం అంటే ఏంటి చెప్పన్నా? ఎందుకట అమ్మమ్మలు, బాపమ్మలు, తాతమ్మలు చచ్చిపోయినప్పుడు బిడ్డని చచ్చిపోయేటట్టున్నా నా మనవలను మనవరాలు అందరి బిడ్డ అందరు వచ్చేసి ఎప్పుడు చచ్చిపోతుంది ఎదురు చూసుకుంటా తులసి తీర్థం పోసేది, పోస్తే అప్పుడు చచ్చిపోయేది. అది సహజ మరణం. ఇప్పుడు సత్య మరణాలన్నీ అన్ఎక్స్పెక్టెడ్. రాత్రి మనతో మాట్లాడతాడు, టీవీతో తెల్లవారు ఎక్కువ అంటాడు, అది అన్ఎక్స్పెక్టెడ్ మరణం. ఇది యాక్సిడెంట్లు చెప్తే కాదు, ఎట్లయినా తెచ్చుకుంటుంది. కానీ ఆ చచ్చిపోయే వ్యక్తి ఆ కుటుంబానికి నిన్నటిదాకా ఆదాయం ఇచ్చాడు కదా. ఇదొక్కటి మీరు అర్థం చేసుకోవాలి. నిన్నటిదాకా ఆదాయం ఇచ్చాడు కదా. ఆ చేతులు తిన్న క్రికెట్ బుక్క తింటే ఇంకో 10 బుక్కల మందం సంపాదించబెట్టింది కదా. ఆ సంపాదనకు మీరు బీమా చేయాలి. ఫస్ట్ మీకు ఈ రాజు సార్ కానీ, బ్యాంకులు కానీ ఇవన్నీ కూడా మనకి ఎమ్మడిపడి ఒక చిన్నగా, ఇంతకుముందు మన భోజనానికి ముందు మన మేడం బిస్కెట్లు ఇచ్చినట్టుగా, ఎవరైనా పిల్లలు పాస్ అయితే కోవా పిల్లలు ఇచ్చినట్టుగా, చక్కెర నోట్లో పోసి తీపి చేసినట్టుగా మనకు ఈ ప్రధానమంత్రి బీమా యోజన, జీవన్ జ్యోతి కావచ్చు, సురక్ష జీవన జ్యోతి కావచ్చు, 442 కలుపుకుంటే 2 లక్షలు నార్మల్, 2 లక్షలు యాక్సిడెంట్, మొత్తం 4 లక్షల వరకే ఇచ్చినాం. నీ విలువ 4 లక్షలే అయితే అక్కడ వరకే. ఇంకా ఎక్కువ అనుకుంటే ఎక్కువ ఇన్సూరెన్స్ చేసుకోవడానికి నువ్వు ఆలోచించి, ఇన్సూరెన్స్ అయిపోయింది. సత్య బతికితే నీ యొక్క రెక్కల కష్టానికి నువ్వు బతికినన్ని రోజులు, ఎన్ని రోజులకు నువ్వు పనిచేస్తావు, రోజుకు నీకు నీ విలువ. ఎగ్జాంపుల్, మన అంగన్వాడీ టీచర్ ఉన్నది, నెలకి ఎంతమ్మా? నేనేం తీసుకోను, 13,000. నాకు లెక్కలు 10,000కి లెక్క ఎత్తేది అంతే. 10,000 ఇంకెన్ని సంవత్సరాలు నీ జీతంతో నీ కుటుంబాన్ని పోషించాలి? 10 years. అంటే నీ విలువ ఎంత? నీ విలువ 1,20,000 into 10 12 లక్షల మనిషికి ఇక్కడ కూర్చున్నావు. రేపు పొద్దున ఏమన్నా అయితే నువ్వు ఏమన్నా ఏడుతాం కానీ, అంటే వేరే అనుకోవద్దు, అవుడు ఖచ్చితమమ్మ, ఇప్పటికి బతుకం మనం. కానీ 12 లక్షలు ఎవరు ఇవ్వాలి ఇంటికి? 12 లక్షలకి ఇన్సూరెన్స్ చేసుకోవాలి, కనీసం 6 లక్షల కన్నా చేసుకోవాలి. ఇది కదా ఇన్సూరెన్స్ విలువ. ఫస్ట్ మేము ఇక్కడ షార్ట్గా చెప్పిపోతాం. తర్వాత మీరు ఏ సంపాదించడం, మనం డబ్బు సంపాదించడం లేదు. మనం సంపాదించిన డబ్బు మనకు ఆనందం కోసం ఉండాలి తప్ప ఆరోగ్యాల కోసమో లేకపోతే ఆపద సమయంలో వాడుకోవడానికి పనికొచ్చే ఆ డబ్బును మించిన దుర్మార్గం కొట్టలేదు. డబ్బు సంపాదించేదాన్ని ప్రేమను, సమయాన్ని మన పిల్లల మీద అంతకంటే కోట్ల రూపాయల ఆశ సారు సులభంగా తిట్టకుండా తిట్టింది.
ఇటు అనుకోవాలి. వేల కోట్ల ఆస్తి సంపన్నులు పిల్లలు నష్టపోయారు. కాబట్టి ఆ పిల్లలకు సంబంధించి 14 నుండి 19 సంవత్సరాల పిల్లలు మాకు వేదికలు తయారు చేసిన అశోక్ గారి ఆధ్వర్యంలో చేసి